సంక్రాంతి సంబరాలంటే అటు కోడి పందాలే కాకుండా ఇంకొక పక్కన ఆడవాళ్ళు వేసే ముగ్గులు కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాయి. అయితే చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ ముగ్గులను వేసి వాటికి ఫస్ట్ ప్రైజ్లు సెకండ్ ప్రైజ్లు ఇస్తారని చెప్పేసి వచ్చి చేస్తూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా సంక్రాంతికి ఈ ముగ్గులకి కొంత ముఖ్యమైనటువంటి రిలేషన్షిప్ కూడా ఉంటుంది. సంక్రాంతి ముగ్గులు అయితే కనుక కొన్ని ఆరోగ్యం గురించి, వాతావరణాల గురించి, అప్పుడు ఉండే పరిస్థితులు, పంటలు, పాడి అన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఒక ముగ్గు అయితే కనుక ఇక్కడ ఒక రైతు ఇంట్లో ఎలా ఉంటుంది, ఆ కోడి పందాలు వేసే పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే అక్కడ ఉండేటటువంటి అట్మాస్ఫియర్ అంటే ఒక గ్రామంలో ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూపిస్తూ కూడా ఒక ముగ్గు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ముగ్గు వేసిన ఆవిడ ఇక్కడ మనతో పాటే ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ముగ్గు ఎలా అంటే మీరు ప్లాన్ ఎలా చేసుకున్నారు? ఇదే ఏ రకంగా వేశారు? ఒక గ్రామానికి సంబంధించి చాలా క్లియర్గా ఒక గ్రామ వాతావరణం కనిపిస్తుంది ఇందులో. అంటే ఇది సంక్రాంతికి సంబంధించిన ఐటమ్స్ అన్ని దీనిలో అరేంజ్ చేయడం జరిగిందండి. అంటే మన తెలుగు సాంప్రదాయాలు అన్నీ కనుమరుగవుతున్నాయి కాబట్టి తెలుగు సాంప్రదాయాలు అందరికీ మర్చిపోకోకుండా గుర్తుండేలాగా ఈ ముగ్గులో నేను వేయటం జరిగింది. ఏ రకమైనటువంటి అంశాలను ఇందులో చూపించారు? స్టార్టింగ్ మనం గడప లోపలికి వెళ్ళేటప్పుడు వినాయకుడితో స్టార్ట్ చేశానండి నేను. తర్వాత వాకిట్లో ముగ్గేసి గడప ముందు గొబ్బెమ్మలు పెట్టాను. తర్వాత ముగ్గులో కాన్సెప్ట్ వచ్చేసి నాది ఉదయిస్తున్న సూర్యుడు కొండల మధ్య నుంచి నదీ ప్రవాహం ప్రవహిస్తుంది, దక్షిణాయనంలో నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించినట్టు నేను అది కాన్సెప్ట్ తీసుకున్నాను. దాని పక్కన మన ఇల్లు, చెట్లు, వాతావరణం, పచ్చటి వాతావరణాన్ని నేను అక్కడ క్రియేట్ చేశాను మధ్యలో. సంక్రాంతికి కొత్త సంవత్సరం కాబట్టి రైతు ఇంటికి ధాన్యం తీసుకొచ్చే టైం కాబట్టి రైతు ఇంటికి ధాన్యం తీసుకొస్తున్నట్టు మేము అక్కడ క్రియేట్ చేసి పెట్టడం జరిగిందండి. అట్లానే నాగలి, రైతే రాజు కాబట్టి నాగలితో మనం పొలం దున్నుతున్నాం కాబట్టి అది దున్నటాన్ని మనం అది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగళ్ళు, మనం సంక్రాంతికి పొంగలి కాన్సెప్ట్ తీసుకుని పాలు పొంగళ్ళు, చెరుకు అవి వేయటం జరిగింది. భోగి మంటలు, గొబ్బెమ్మలు, చెరుకు గెడలు అవి కూడా ఈ టైంలోనే వస్తాయి కాబట్టి అవి కూడా అక్కడ పెట్టడం జరిగింది. నవధాన్యాలు, ధాన్యం అంతా ఈ కొత్త సంవత్సరంలో వస్తాయి కాబట్టి నవధాన్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలుగు పండుగలన్నీ కనుమరుగవకుండా ఇట్లా చూసి కనీసం మనం చేసుకోగలం. నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివి మర్చిపోకోకుండా పిల్లల్ని ఏర్పాటు చేసుకోవాలని ఇట్లాంటి సందర్భంలో అన్నా మనం క్రియేట్ చేయగలిగితే వాటిని పిల్లలు తెలుసుకోగలుగుతారని ఈ కాన్సెప్ట్ లో హరిదాసుని కూడా పెట్టడం జరిగింది. ముగ్గుల పోటీలు కూడా అత్యద్భుతంగా కృష్ణా జిల్లాలో అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి సంక్రాంతి ముగ్గు అనే దానికి చాలా స్వచ్ఛమైనటువంటి, స్పష్టమైనటువంటి అర్థం వచ్చేలాగా కూడా ఇక్కడ ముగ్గుల పోటీలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే ఇవాళ నుంచే మొదలైపోయాయి అనడానికి ఇదొక అంశంగా మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, కృష్ణా జిల్లా, కంకిపాడు నుంచి.